శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వాళ్ళకి ఏంటంటే అద్భుతం. తులారాశి వాళ్ళకి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇంతకుముందు ఫైనాన్షియల్గా కుటుంబంలోనూ ఫైనాన్షియల్గాను ప్రాబ్లమ్స్ వచ్చాయండి. మీకు ఆ ప్రాబ్లం వచ్చాయంటే అందరికీ కాదు, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉన్నాయి. కానీ ఇప్పుడు గురుడు సపోర్ట్ ఉందండి. మీకు గురుడు సపోర్ట్ ఉండడం వలన ఇంతకుముందు వేళపట్టు భోజనం చేసేవారు కాదు, ఒకప్పుడు మానేసేవారు కూడా, తర్వాత చేద్దాంలే అదేని. కానీ మీరు మానేయాలని అనుకున్నా అక్కడ గురుడు ఉన్నాడు కదా, ఆయన ఊరుకోడు మిమ్మల్ని రండి అని చెప్పి మీకు ఏదో విధంగా భోజన వసతి సదుపాయాలు కలిగిస్తాడు. అంటే ఏంటంటే గురు ప్రభావం వలన ద్వితీయ స్థానం చూడడం వలన మీకు ఫుడ్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మిమ్మల్ని అనుసరించి భోజనం పెడతారు. భోజనం అంటే అన్నమే కాదండి, భోజనం అంటే కడుపు నిండడానికి ఏదైనా సరే మనకి వాళ్ళెవరో పెట్టక్కల మన దగ్గరికి వస్తాయి, కడుపు నిండా తింటారు, సాటిస్ఫాక్షన్గా ఉంటారు. అలాగే భోజనము ధన వృద్ధి కూడా ఉంటుందండి, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. అలాగే మీ బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు, బంగారం బుధుడు చూస్తున్నాడు కదా, గురుడు చూస్తున్నాడు కదా, బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. విద్యలో రాణించడానికి అవకాశం, ప్రాబ్లమ్స్ వస్తాయి, విద్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ విద్యలో కూడా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. గృహాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. గృహాలంటే మీరు గృహాలు కొనుక్కోవడము, లేకపోతే గృహప్రవేశం చేసేయడము జరుగుతుంది. ల్యాండ్స్ కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కుంటారు. ఎందుకంటే వృశ్చిక రాశి కదండి, కుజుడి యొక్క రాశి కదా, గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్గా బాగుంది. ఎడ్యుకేషన్లో దూసుకుపోతూ ఉంటారు అనడంలో సందేహం లేదు, అద్భుతంగా ఉంటుంది. సరే, ఇక్కడి నుంచి అండి మీకు 4th భావానికి గురుదృష్టి నిండుగా ఉంది. అంటే 9వ భావంతో మీ పంచమ స్థానాన్ని 4th భావాన్ని గురుడు చూస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇది చూడడము ఇవన్నీ పక్క పెడదామండి. మీకు ఇక్కడి నుంచి వ్యవసాయదారులకు చెప్తామండి. ఫస్ట్ పంటలు బాగా పండుతాయండి. తులారాశిలో ఉన్న వాళ్ళకి పంట నష్టం రాదు. రైతులు ఉన్నారనుకోండి, భూస్వాములు అంటాం కదా, వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా 4th భావం బాగుందంటే ఏమవుతుందండి, ఇందాక నేను చెప్పాను కదా, గృహాల సౌఖ్యము, వాహన సౌఖ్యము అన్నాం కదా, చదువులో ముందంజలో ఉండడము. సంగీతం అంటే కొంతమంది సంగీత ప్రియులు చాలామంది ఉన్నారండి. 4th భావం సంగీతం కూడా ఉంటుంది. 4th భావంలో సంగీతం అద్భుత ఫలితాలు మీకు ఉంటాయి కాబట్టి సంగీత సాధన చేసి తీరుతారు. ఎంతో అభివృద్ధికరంగా అన్ని రంగాల్లోనూ క్షేమంగా హాయిగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఇంతకుముందు బాగా కష్టపడిపోయి ఉండేవారు, ఇప్పుడు అన్నీ ప్రశాంతంగా కష్టపడతారు, దానికి తగ్గట్టుగా సుఖపడతారు. పంచమ భావంలో శని ఉన్నాడు కదా, టెన్షన్స్ పెడుతూ ఉంటాడు. ఎవరి మీద? పిల్లల మీద. పిల్లలు అంటే టెన్షన్ పడడం అంటే మీ పిల్లల మీద, లేకపోతే మీకు టెన్షన్ పడ్డము, మీ సంతానానికి టెన్షన్స్ పడ్డము. అంటే ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డము, లేదా కొంతమందికి ఏమో పిల్లలు పుట్టడానికి లేట్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. ఇంకేంటంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, లాసులు అవ్వడానికి అవకాశం ఉంది. పంచమ భావంలో ఈ శని ప్రభావంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఎవరైతే గాయత్రి జపం చేసుకుంటారో, గాయత్రి మంత్రాన్ని పఠిస్తారో, గురుముఖ ద్వారా గాయత్రి మంత్రం నేర్చుకుని మరింత పవిత్రం నేర్చుకుంటారో, గాయత్రి 108 సార్లు చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నలో సందేహం లేదండి. శనీశ్వర ద్వారా కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. పెద్దవాళ్ళు పూజించడం కానీ, తల్లిదండ్రులు సేవ చేసుకోవడం కానీ, ఇవన్నీ చివరిలో చెప్తాను. సరే, 6వ భావంలో కుజుడు ఉన్నాడు. సప్తమాధిపతిగా 6వ భావంలో తప్పు. ఏదేమైనా 6వ భావంలో కుజుడు ఉండడం చాలా మంచిదండి, అద్భుతం. కుజుడు రాహు 6వ భావంలో ఉన్నారంటే అన్ని రంగంలోనూ మిమ్మల్ని విజయకేతనం ఎగరవేస్తారు. విజయకేతనం ఎగరవేయడం అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. విదేశీ పర్యటన చేసే వాళ్ళకి భూములు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. ఇంతకుముందు భూములు కొనుక్కోవాలన్నా అదే భూ వివాదంలో ఏవో ఉంటాయి చిన్న ప్రాబ్లమ్స్, వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. బుధ కుజులు కాంబినేషన్ కాబట్టి ప్రయాణాలు చేస్తారు ఎక్కువగా. బుధ కుజులతో పాటు మీకు బుధుడితో కలిసి రాహు కూడా ఉన్నాడు కదండి. అంటే వార్తలు, న్యూస్ రీడర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, బాగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండడము, మీ తోబుట్టువులకి చాలా బాగుండి సహాయ సహకారాలు పొందడము. ఎంత బాగుందండి. కుజరాహుల్ కాంబినేషన్ సక్సెస్ రేట్ ఉంటుంది. స్పోర్ట్స్లో
అవార్డ్స్ రివార్డ్స్ సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా బాగుంటాయి. సప్తమ స్థానం రవిబుధులు శుక్రుడు ఉన్నాడు. లగ్నాధిపతి సప్తమ స్థానం అంటే విదేశీ పర్యటన, దూర ప్రాంతాలు ఉండడము, అయితే మీకు తెలిసిన సంబంధాలు అవడము, బుధ శుక్రుల కాంబినేషన్ సప్తమంలో ఉంటే అద్భుతం కదండి. అది ఫస్ట్ పాయింట్. రవిబుధుల గురించి చెప్పుకుందాం. సప్తమ స్థానంలో రవిబుధులు ఉంటే ఆడిటర్స్గా చలామణి అవుతారు. దీన్నే సప్తమ స్థానాన్నే కళత్ర స్థానం అని, విజయస్థానం అని అంట కదా, విజయ సక్సెస్. అలా ఇక్కడ మీకు ఏమవుతుందంటే సప్తమ స్థానం బిజినెస్ సంబంధించిన విషయాలు కాబట్టి ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, లాయర్స్ గాను, మీ లాయర్స్ అంటే అడ్వకేట్స్ అండి, వీళ్ళందరికీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ సప్తమ భావం అంటే వాళ్ళు యాక్టర్స్గా కళారంగంలో వృద్ధి చెందుతుంటారు. సప్తమ భావం బిజినెస్కి సంబంధించి చెప్పాను కదా, వృద్ధి చెందుతుంటారు. వాళ్ళు విహారయాత్రల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బుధ శుక్రుల కాంబినేషను. ఈ బుధ శుక్రుల కాంబినేషనే ఫోర్త్ భావానికి వర్తించిన కేంద్రాల్లో ఉన్నా కూడా వాళ్ళు భూములు ల్యాండ్స్ కొనుక్కోవడానికి, పైగా మీకు ఆ సప్తమ భావం మీకు మేషరాశి అయింది. కర్కాటక మేషరాశి అంటే కుజుడికి సంబంధించిన రాశి కాబట్టి మీరు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ, వాహన యోగం కూడా ఎక్కువ ఉందండి. రవిబుధుల కాంబినేషన్ డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి చాలా బాగుంటుంది. అష్టమంలో గురుడు, అమ్మ బాబోయ్ అనుకుంటాం కదా, ఏమీ అనుకోకండి. రవితో పాటు కుజుడు కూడా శుక్రుడు ఉన్నాడు. మీకు కాంబినేషన్ ఒక పాయింట్ చెప్పాలి. అసలు గురుడు అష్టమంలో ఉంటే ఎందుకంటే భయం ఎందుకండి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడా? ఏమి ఇవ్వడు. ఎందుకనంటే మీకు 6th హౌస్ లార్డ్ 6వ భావం 8వ భావంలో ఉన్నాడు, అవునా? మరి రాజయోగాన్ని ఇస్తాడు తప్ప అవయోగాన్ని ఇస్తాడా? ఇవ్వడు. ఫస్ట్ పాయింట్. రవి చిన్న చిన్న ఇబ్బందులు అంటే మీకు ఏమవుతాడు? 11వ ఇంటి వాడు అవుతాడు కదా, తులాలకి 11వ ఇంటి వాడు మీకు అష్టమంలో ఉన్నాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తూ ఉంటాడు. అది పక్క పెడదాం. అష్టమాధిపతిగా శుక్రుడు ఉన్నాడు కదా, గురుడు అష్టమంలో ఉండము, అంటే అష్టమాధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉండము. అక్కడ ఏమవుతుందంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కలిసి 6వ భావం 8వ భావం ఉంటున్నారు. అంటే రాజయోగాన్ని ఇవ్వాలి కదా. రవి వచ్చే దుష్ఫలితాలు కూడా పక్కన పెడతారు, రాజయోగాన్ని ఇస్తారు. అంటే మీకు తలవంతనపుకు వచ్చే ధనయోగాన్ని, శత్రు భయం లేకుండా ఉండేటట్టు చేయడము, సేవకా జనాన్ని ఇవ్వడము, తలవంతనపుకు వచ్చే ధనయోగము, లాటరీస్ లాంటివి కానీ, అయితే షేర్ మార్కెట్లో కానీ కొన్ని వాటిల్లో మీకు ధనయోగం ఉంటుందండి. మంచి తలవంతనపుకు వచ్చే ధనయోగం. కొంతమందికి ఈ భూములు ఉంటాయి సరే, ల్యాండ్స్ కానీ స్థిర చరాస్తులు అంటాం కదా, ఆస్తులు అవి కలిసి వస్తాయి. అంటే పెద్దవాళ్ళు ఇచ్చే ఆస్తులు అంటాం కదా, ప్రాపర్టీస్, అవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమంలో గురుడు చికాకులు కలిగించడు, ఆరోగ్యప్రదంగా ఉండేది చేస్తుంటాడు. కాబట్టి రవికి మీకు పూజ చేసుకోవాలండి. సూర్యభగవానుడు అష్టమంలో మంచిది కాదు కదా, 15వ తారీఖు నుంచి వస్తున్నాడు. అందుకనే సూర్యారాధన కానీ, యోగాసనాలు కానీ, సూర్య నమస్కారాలు వేయడం, ఆదిత్య హృదయం చదవడం, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం అద్భుతం కదండి. ఎరుపు అంటే ఇష్టం ఆయనకి, కాబట్టి ఎర్రని డ్రెస్ ఆయనకి ఇవ్వడం, ఎర్రని వస్త్రాలు సమర్పించడం వల్ల యోగం కలుగుతుంది. ఏదైనా మీ 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి, బుధుడు బాగున్నాడు. కాబట్టి మీరు తీర్థయాత్ర చేయడము, బాగున్నాడంటే సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీరు తీర్థయాత్ర చేయడము, గురువు గారిని పీఠాధిపతిని కలవడము, వాళ్ళ పాదసేవ చేసుకోవడము అంత బాగుందండి. సరయూ నది స్థానాలు, అలాగే గంగా స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు అంత అద్భుతంగా ఉంది. అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు అంటే నాకు గుర్తును చెప్తున్నాను. అంటే మీకు ఎలాగా అనిపోయిన దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయని ఒక మాటలో చెప్పచ్చు. అంతేకాదండి, ఈ మే 1 నుంచి కూడా మనకి నర్మదా నది పుష్కర స్నానం ఉంది కాబట్టి పుష్కరాల్లో స్నానం చేసే యోగ్యత, భాగ్యం కలుగుతున్నాయి, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే కదండి ఎవరు నర్మదా నదిలో స్నానం ఏ టైంలో చేసినా మంచిదే. అలాగే పైగా ఇక్కడ మీరు పుష్కరాల టైంలో పుష్కర స్నానం చేసే వాళ్ళకి మీకు యమదండన నుంచి తప్పించుకుంటారు ఉండదు. అంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత యమలోక ప్రాప్తి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు మంచి లోకాలకి వెళ్తారు అని మనకి జ్యోతిష పండితులు శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. శాస్త్రాలు అంటే మనం జ్యోతిష శాస్త్రం అని అంటాం, వాటిలో కూడా చెప్పబడి ఉంది. అలాగే దశమస్థానం కూడా మీకు బాగుందండి, చేసే వృత్తిలో కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఏం పర్వాలేదు. కాకపోతే మీకు రావాల్సినటువంటి సంపదలు తగ్గుతాయి. కొద్ది సంపదలు అంటే మీకు లాభాలు అని చెప్పచ్చు కదా, లాభాలు తగ్గుతూ ముఖంగా పడతాయి. ఏదైనా మీకు భాగ్యస్థానం చాలా బాగుంది, అష్టమ స్థానం అంతకన్నా బాగుందండి. ముఖ్యంగా మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత బాగా పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ తులారాశి వాళ్ళకి కనకదుర్గ అమ్మవారిని బాగా ఫలితాలు ఉంటాయండి. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, ఆవిడ కుంకుమ పూజ చేయడం వలన, ఆవిడికి కొంతమంది అష్టోత్తరం అంటారు, అటువంటి చేయించుకోవడం వలన, కాకపోతే మంగళవారం పూట అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పౌర్ణమి పూట కానీ లేదా అమావాస్య పూటల్లో హోమాలు, చండీ హోమం కానీ అటువంటి హోమాలు, మంచి మంచి హోమాలు, మనం అంత దూరం వెళ్ళాం, మీకు దగ్గర ఉన్న గురువుగారి చేత కానీ దగ్గర ఉన్న పండితుల చేత కానీ
ఇటువంటి హోమాలు చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. నేను ఏదో సరదా కోసం ఏం చెప్పట్లా. అద్భుతమైన ఫలితాలు. అష్టమస్థానంలో ఉన్నటువంటి రవికి శుక్రుడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉంటే మీకు యోగం ఇస్తాడండి, సరళ యోగాన్ని ఇస్తాడు. మాటల మీకు రాజయోగం ఉంది అంటే ఏంటంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి ఉంటే రాజయోగ ప్రాప్తి కలుగుతుందని అంటాం కదా. రాజయోగ ప్రాప్తి అంటే మంచి జరుగుతుందని అర్థం. అన్ని రకాల బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా 12వ భావంలో కేతువుకి గురు దృష్టి ఉంది. అద్భుతం అండి. అంటే మీకు సన్మానాలు జరుగుతాయి, జ్ఞానాన్ని పెంచుకుంటారు, జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనాలు చేయిస్తుంటాడు కేతువు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, వినాయకుడి యొక్క దర్శనాలు, ఆయన కేతు ప్రభావం బ్రహ్మాండంగా దర్శన భాగ్యం కలుగుతుంది. అంటే టెంపుల్స్ చూస్తారండి. మీరు టెంపుల్స్ చూడడము, గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, అన్నదానం చేయడము, ఇవన్నీ మీకు విశేషంగా సిద్ధిస్తుంది మీకు. సో ఈ విధంగా మీకు బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం వస్తుంది కాబట్టి వైశాఖ మాసంలో జలదానము చాలా ఇంపార్టెంటు. అన్నదానము, వస్త్రదానము, జలదానము, అలాగే కొంతమంది గోదానం ఉంటుంది కదా, అదవి, చెప్పులు, గొడుగు, ఈ కొన్ని 5 ఉన్నాయండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు ఫలితం బాగుంటుంది. మీ పూర్వీకులకి, మీ తర్వాత తరాల వాళ్ళకి కూడా మంచి యోగాన్ని ఇస్తారు. వైశాఖ మాసంలో చేసేటువంటి దానాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా జలదానము, చెప్పులు, గొడుగు, అన్నము, ఈ 4 అద్భుతమైన ఫలితాలు ఇస్తాడన్న సందేహం లేదండి. మామిడి పళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము. అయితే మనకి దేవుడికి వెళ్తారు కదా, టెంపుల్స్కి వెళ్తారు కదా, దేవుడికి సమర్పించడం వల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా మీరు మామిడి పళ్ళు తృప్తిగా తింటారు, అందులో సందేహం లేదు. సో ఈ విధంగా మీరు పూజించండి. మీ తులారాశి వాళ్ళకి అన్ని రంగంలోనూ విజయం సాధించాలని, ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలని, అలాగే తల్లిదండ్రుల సేవ, గురు సేవ చేసుకుంటూ, అలాగే అన్ని రకాల సేవలు చేసుకుంటూ, పైగా ముఖ్యంగా దేవుడి యొక్క సేవ చేసుకుంటూ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సాధిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.